Good morning and my hearty greetings and blessings to all the viewers of this channel. I would like to also thank Pastor Sanjay, who invited me and encouraged me to make this presentation to you. A small, brief introduction of myself. My name is Surender Babu. తెలుగులో చెప్తాను. మా నాన్నగారి పేరు సోమసుందరం, అమ్మగారి పేరు బాలమణి. నేను చదువుకున్నది బిఈ సివిల్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ చదువుకున్నాను. 1967లో పాస్ అయ్యాను. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అది మెడ్రాస్ యూనివర్సిటీలో 1977లో కంప్లీట్ చేశాను. నా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో సెకండ్ జనరేషన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మొట్టమొదటిగా మా తాతగారు, అంటే మా నాన్నగారి తండ్రి క్రైస్తవుడు అయ్యాడు. దాని తర్వాత మా తండ్రి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రైస్తవులు అయ్యారు. నేనేమో నెక్స్ట్ జనరేషన్లో నేను ఒక క్రైస్తవంగా పుట్టాను. దట్స్ ది తర్వాత మా పితరులు, అంటే వారికి ముందు మా తాత ముత్తాత వాళ్ళంతా ఒకప్పుడు, ఇప్పటికీ మిగిలిన బంధువులంతా కూడా హిందువులే. చాలా వరకు వాళ్ళల్లో వెంకట్ అనే పేరు వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం వాళ్ళు తిరుపతి వెంకటేశ్వరుని పూజించేవాళ్ళని అనుకుంటాను. ఇవాళ మిరకుల్స్ అండ్ మిరకులస్ హీలింగ్స్ ఉన్నాయా అనే సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నాను. నాకు ఇప్పుడు 80 ఏళ్ళు నా వయసు. ఈ 80 ఏళ్ళలో నేను కొన్ని విషయాలు గ్రహించాను, కొన్ని స్పిరిచువల్ ట్రూత్స్. అవేంటంటే, దెర్ ఈజ్ ఎ క్రియేటర్ గాడ్, ఒక సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. హీ ఈజ్ ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసియంట్ అండ్ ఆమ్నిపొటెంట్. ఆయన గుణాలలో ఇంకా హీ ఈజ్ లవ్ అండ్ హీ లవ్స్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ మేడ్. సెకండ్ పాయింట్, ఎవ్రీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. మనం అందరం దేవుని బిడ్డలం, ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. మన జీవితం సక్రమంగా జరగాలంటే కొన్ని రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మన లైఫ్ చాలా సాఫీగా, చాలా సంతోషంగా జరుగుతుంది. మన శరీరాలు, మన బాడీస్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తయారు చేయబడ్డాయి. ప్రతి ఒక్క కణం కూడా ఎంతో మార్వెలస్ క్రియేషన్. మూడో పాయింట్ ఏంటంటే, మనం చాలా తప్పులు చేస్తుంటాము. కానీ తప్పులు మన లైఫ్ స్టైల్లో కానీ కొన్ని చేయకూడని పనులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన లంగ్స్ ప్యూర్ ఎయిర్ని తీసుకొని మన రక్త కణాల్లో ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ని నింపి మన బాడీ అంతటికి సరఫరా చేసే పని దానికి ఉంది. కానీ ఒకవేళ మనం సిగరెట్ తాగామనుకోండి, అది పోయి, దట్ వాజ్ నాట్ ఇన్ ది ఒరిజినల్ ప్లాన్, బట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అగేన్స్ట్ గాడ్స్ క్రియేషన్. అలాంటప్పుడు మన లంగ్స్ దెబ్బతిని మన హెల్త్ పాడైపోయి క్యాన్సర్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటప్పుడు మన తప్పులను మనం రియలైజ్ చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది ఆయన క్షమాపణ కోరుకుంటే, మనకు క్యాన్సర్ వచ్చినా కూడా మన రిపెంటెన్స్ ఎప్పుడైతే, మన పశ్చాత్తాపం ఎప్పుడైతే అది చాలా సిన్సియర్ అయిపోయి మనం చాలా నిజంగా దాని విషయమై ఫీల్ సారీ, రియలీ సారీ విత్ ఎ కంట్రైట్ హార్ట్ మనం ఒప్పుకుంటే, దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. మన అలాంటి లంగ్ క్యాన్సర్ని కూడా ఆయన హీల్ చేస్తాడు. ఇంకోటి,
God will always answer a sincere and honest prayer that is made with a real repentant and contrite heart. కొన్నిసార్లు మనం ఏ విషయమైతే మనం వేడుకుంటామో అదే విధంగా ఆయన కొన్నిసార్లు మనం ఏంటంటే వెంటనే బాధను తీసివేయి దేవా అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు కొన్నిసార్లు వెంటనే చేయగలడు చేస్తాడు కూడా. కానీ కొన్నిసార్లు ఆయన ప్రోగ్రాం ప్రకారం ఆయన టైంలో ఆయన మనకి ఏదైతే మంచిదో ఎప్పుడైతే మంచిదో అప్పుడు తన విధంగా మనకు ఒక ఆన్సర్ ఇస్తాడు, మనల్ని హీల్ కూడా చేస్తారు. చాలామంది మంచి పాస్టర్లు కానీ ప్రీస్ ఆర్ స్పిరిచువల్ లీడర్స్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ పని ఏంటంటే టు హెల్ప్ ఒకతను దేని విషయమైనా కానీ వాళ్ళు బాధపడుతుంటే, ఒక జబ్బుతో కానీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించే బాధ్యత అంతవరకే వాళ్ళది. ఏంటంటే వాళ్ళకు దేవుని యొక్క నమ్మకత్వం వారికి బోధించి వారిని పశ్చాత్తాపపడేలాగా చెప్పి వారిని కన్విన్స్ చేసి దేవునికి మీరు ప్రార్థన చేసుకుని మీ ప్రార్థన తప్పకుండా వింటాడు దేవుడు అని వాళ్ళకు ఆ విశ్వాసాన్ని పుట్టించ అంతవరకే వాళ్ళ పని. కొన్నిసార్లు కొంతమందికి దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలి వాళ్ళు ఎప్పుడు చేసి ఉండరో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఆ పాస్టర్ వాళ్ళకు ఆ ప్రార్థన కూడా నేర్పించి వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టుకోవడం. తర్వాత మెనీ టైమ్స్ చాలా వరకు అది వెంటనే జరగకపోవచ్చు, దేవుడు తన టైం టేబుల్ ప్రకారం వారిని ప్రార్థన ఆలకించి స్వస్థతపరుస్తారు. ఆ టైంలో ప్రతిరోజు వారికి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తారు. కానీ చాలామంది దొంగ బోధకులు కూడా ఉన్నారు, పాస్టర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు తన శక్తి వల్ల వాళ్ళకు స్వస్థత ఇచ్చినా కూడా వీళ్ళు వాళ్ళకే ఆ పవర్ ఉన్నట్టు వాళ్ళ మాటే దేవుడు వింటాడని ఒక ఐడియా క్రియేట్ చేసి అమాయకులైన ఈ బాధితులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేలాగా వాళ్ళని చేస్తారు అన్నమాట. అది చాలా తప్పు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సొంత సెల్ఫ్ గ్లోరీ, మేమే చాలా మహిమగల వాళ్ళం, మాకు ఎంతో పవర్ ఉంది, మేము స్వస్థతగా క్లియర్ చేయగలం, దయ్యాలను వెళ్ళగొడతాం, మాకెంతో పవర్ ఉందని వాళ్ళు సొంతగా చెప్పుకోవడమను వేరే వాళ్ళతో చెప్పించడము ఇలా చేసి వాళ్ళు చేసే ప్రార్థన కోసం డబ్బులు అడిగి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా అంటే మాకేదో ప్రోగ్రామ్ ఉంది దేవుని సేవలో మీరు ఇంత డబ్బు ఇవ్వండి అని అలా చెప్పి ఆ డబ్బులన్నీ వాళ్ళు అనుభవించడానికి ట్రై చేస్తారు. అందుకని ఎలాంటి జబ్బు అయినా ఏదైనా బాధ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మనిషికి స్వతహాగా పవర్ లేదు. ఓన్లీ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఆయనకే పవర్ ఉంది, ఆయనే చేయగలడు. ఇంకో విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ఈగర్ టు కమ్యూనికేట్ విత్ హిస్ పీపుల్ డైరెక్ట్లీ. మీరు డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయొచ్చు. మధ్యవర్తులు అనవసరం. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకు మాత్రం మంచి పాస్టర్ గారు హెల్ప్ చేస్తారు. కానీ దేవుడు ఇష్టపడేది ఏంటంటే మనం డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి తనతో మొరబెట్టుకొని ఒక కుమారుడు తండ్రితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారా మాట్లాడితే తండ్రికి ఇష్టం ఉండదు. అది కుర్రోడు డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారితో మాట్లాడితే అది ఆయనకు చాలా సంతోషం. అలాగే దేవుడు కూడా మనం డైరెక్ట్గా ఆయనకు ప్రార్థన చేయాలని ఇష్టం. ఓకే, అది నేను నేర్చుకున్న సంగతులు. ఐఎమ్ ఏ సైంటిస్ట్. నన్ను అప్లైడ్ సైంటిస్ట్ అని అంటారు. నేను చెప్పినట్టు నాకు BE సివిల్ ఇంజనీరింగ్లో ఉంది. దాని తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా చేశాను. దాదాపు 57 సంవత్సరాలుగా కంటిన్యూస్గా నేను ఇంజనీరింగ్లో డిజైన్ ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాను. తర్వాత ఈ 57 సంవత్సరాలు దరిదాపు 26 ఏళ్ళు అమెరికాలో USAలో
స్ట్రక్చరల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అందుకని ఐ కెన్ బోస్ట్ దట్ ఐమ్ ఏ బిగ్ సైంటిస్ట్. ఎందుకంటే బై డెఫినిషన్ ఇంజనీర్స్, డాక్టర్స్, టెక్నీషియన్స్ and whoever applies scientific principles in their trades are called applied scientists. ఎవరెవరైతే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని వాళ్ళ లైఫ్లో, వాళ్ళ పనులలో యూజ్ చేస్తారో వాళ్ళంతా కూడా అప్లైడ్ సైంటిస్టే. ఆ ప్రకారం చూస్తే ఈ ప్రజెంటేషన్ చూసే వాళ్ళల్లో దాదాపు 98% అంతా కూడా సైంటిస్టే. తర్వాత ప్రతి ఒక్క మనిషి, జంతువు, చెట్లు కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్స్. ఇప్పుడు నాకు టైం లేదు అది ప్రూవ్ చేయడానికి. ఇక మీదట నాకు వీలైతే నేను చేస్తాను ఇంకొక ఎపిసోడ్లో. సో వీఆర్ ఆల్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్. అందుకని రైట్ నౌ వీఆర్ ఇన్ ఎ స్ట్రక్చరల్ కాంగ్రెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు address questions. Can scientists believe in God and miracles? నేను ఒక డెఫినేషన్ చూశాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజన్ అండ్ సైన్స్? ఆ డెఫినేషన్ ప్రకారం రిలీజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫెయిత్, సైన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఆపోజిట్, దట్ ఈస్ డౌట్. Scientists begin their inquiry based on a doubt, on questions. ఓకే, ఫెయిత్ గురించి మాట్లాడితే మనం చాలా వరకు ఏమంటామంటే నీకు విశ్వాసం ఉండాలి. మోస్ట్ ఆఫన్ అవర్ ఫెయిత్ మే బి బేస్డ్ ఆన్ సమ్ ఓల్డ్ స్టోరీ టోల్డ్ బై సో కాల్డ్ ఎ సెయింట్ ఆర్ ఎ ప్రాఫెట్ అండ్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లేటర్. చాలా వరకు మన విశ్వాసాలు, మన మతాలు ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే కొన్ని బుక్స్ మీద, కొన్ని స్టోరీస్. ఆ స్టోరీస్ ఎవరో ఒక మహర్షి కానీ, ఒక ప్రాఫిట్ కానీ 1000 కొలిది సమయం ముందు వాళ్ళ కథలు చెప్పారు. ఆ కథల్ని ఇంకొక 100 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరో రాశారు. అది నిజమని మనం నమ్ముతున్నాం. మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మి మన రిలీజియన్స్, మన ఫెయిత్ ఫామ్ చేసుకుంటున్నాం. ఈవెన్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ లైక్ దట్. ఈవెన్ ద క్రిస్టియన్ ఫెయిత్ దట్ ఐ ఫాలో ఈస్ బేస్డ్ ఆన్ స్టోరీస్ రిటర్న్ బై prophets as far back as 3,500 years ago. I have never met Moses, who is believed to have written the first book of the Bible, Genesis. Should I believe just because people in the past 3,500 years believed and propagated that story as true? Should I believe it just because my pastor, who is a good friend of mine, and I believe him to be a godly man, should I believe just because he told me or my parents told me? అలాగే ఇంకొక రిలీజన్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమి అదొక తాబేలు మీద, ఒక తాబేలు ఈ భూమిని మోస్తుంది అని చెప్పారు. ఇంకో చోట భూమి 4 పిల్లర్స్ మీద నిలబడి ఉందని చెప్తారు. అదే గ్రీక్ రిలీజన్ మైథాలజీలో ఒక అట్లస్ అనే హీరో, గ్రీక్ హీరో భుజం మీద భూమి మోయబడిందని చెప్తారు. చాలా వేల సంవత్సరాల వరకు దాన్ని నమ్ముతూ వచ్చాము పీపుల్. కానీ వాట్ ఈస్ ద ట్రూత్? ఐ థింక్ యాజ్ ఎ సైంటిస్ట్ ఐ నీడ్ టు డౌట్, క్వశ్చన్ అండ్ ఇన్వెస్టిగేట్ ఎవ్రీ స్టోరీ అండ్ థియరీ thoroughly using very scientific tool available, and only then make up your mind. ఒక సైంటిస్ట్గా మనం అన్ని ఏ కథ విన్నా కూడా ఏది అయినా కానీ మనం వాటిని బాగా పరిశోధించి నిజమేంటో తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం ఈజ్ ద మోస్ట్ కంటెస్టెడ్ బుక్. చాలా వేల సంవత్సరాల నుంచి దాని మీద క్వశ్చన్స్ ఎత్తారు, నిందలు మోపారు. అయినా కూడా చాలామంది సైంటిస్ట్ దాన్ని డిస్ప్రూవ్ చేయడానికి ఎక్స్కవేషన్స్, బైబుల్ ల్యాండ్స్ అని అంటారు, ఇవి జరిగిన ప్రదేశాలన్నింటినీ ఎక్స్కవేట్ చేసి బైబిల్ ఉన్న
కథలన్నీ తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎంతో ట్రై చేశారు. కానీ ఆఖరికి మనకు ఆ పరిశోధనల వల్ల మనకు తెలిసింది ఏంటంటే బైబిల్లో రాయబడిన ప్రతి సంగతి కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అని తేలింది. సో నౌ ఐ క్యాన్ హ్యాపీలీ అండ్ రెడీలీ యాక్సెప్ట్ వాట్ ద బైబిల్ సేస్. లేకపోతే నేను ఇంకా వేరే స్టోరీస్ అబౌట్ క్రియేషన్, నేను బ్రహ్మగారి కాళ్ళలోంచి పుట్టానో లేకపోతే భుజం నుంచి పుట్టానో ఇలాంటి అన్నీ నమ్ముతూ ఉండేవాడిని. అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. కానీ బైబిల్ ఉన్నవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రూవ్ చేయబడ్డాయి. అందుకని నేను బైబిల్ చాలా ప్రగాఢంగా నమ్ముతాను. దెర్ ఆర్ లిమిటేషన్స్. మనం సైన్స్ మీద ఎక్కువ ఆధారపడడం కూడా కష్టమే. ఎందుకంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. కొంతవరకు చేయగలం కానీ ఎక్కువ చేయలేము. మోస్ట్ ఇంజనీర్స్ డీల్ విత్ ఫిజిక్స్. నేను చేసే దాంట్లో అంతా ఫిజిక్స్ యూజ్ చేస్తాం నా డిజైన్ వర్క్లో కూడా. విచ్ ఈజ్ ఫిజిక్స్ ఈజ్ సబ్జెక్ట్ టు మ్యాథమెటికల్ లాస్. ఎలక్ట్రానిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈవెన్ బయాలజికల్ సైన్సెస్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ మ్యాథమెటికల్ లాస్. అలాగే మనకు చాలామంది బిగ్ బ్యాంగ్ థియరీని విన్నారు. దాదాపు 14 బిలియన్ ఇయర్స్ ముందు బిగ్ బ్యాంగ్ అనేది ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. అది జరిగేటప్పటికి దెర్ వర్ ఆల్రెడీ సర్టన్ ఫిజికల్ లాస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అంటే దానికన్నా ఫిజికల్ లాస్ ఉన్నాయంటే ఆ మ్యాథమెటికల్ లాస్ కూడా దాని ముందే రెడీగా ఉన్నాయన్నమాట. కానీ రీసెంట్గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనే దాన్ని అంతరిక్షానికి పంపారు. దాన్ని బట్టి ఆ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తేలింది ఏంటంటే ఆ బిగ్ బ్యాంగ్ థియరీ కూడా చాలా వరకు దాంట్లో లోపాలు ఉన్నాయని తేలింది. అందుకని వి నో దెర్ ఆర్ లిమిటేషన్స్, మనం క్లియర్గా చెప్పలేము. ఇంకోటి మా ఫిజిక్స్లో, ఇంజనీరింగ్లో, వీటన్నిటిలో వి డీల్ విత్ జస్ట్ 4 డైమెన్షన్స్. ఒకటి 4 ఎలిమెంట్స్: మాస్, స్పేస్ అంటే దానికి 3 డైమెన్షన్స్ ఉంటాయి: లెంగ్త్, బ్రెడ్త్ అండ్ హైట్. తర్వాత టైం, సెకండ్స్. ఈ మూడితో మన పాస్టర్ గారు కూడా ఒక సివిల్ ఇంజనీరే. ఆయన సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ దేవుని సేవ చేయాలని తన రూట్ మార్చుకొని దైవ సేవలు ఉన్నారు ఇప్పుడు. వారు కూడా ఇవన్నీ చేసి ఉంటారు. ఆ లెక్కల్లో వీటన్నిటిలో కూడా ప్రతిదానికి ఆ మూడు డైమెన్షన్స్, యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ అన్నా కానీ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం, అలాగే ప్రతిదానికి ఆ 4 డైమెన్షన్సే మనం యూజ్ చేసేది. ఇంకోటి సైంటిఫిక్ థియరీస్. ఇఫ్ యూ టేక్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్, దాని ఇంతకుముందు యాటమ్ అనుకునేవాళ్ళు. యాటంలో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి అని అంతవరకే అనుకునేవాళ్ళు చాలా వరకు, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా. కానీ ఒక 100 years బ్యాక్ ఇంకా వాటికన్నా సబ్ ఆటమిక్ పార్టికల్స్ అని ఉన్నాయి. క్వార్క్స్ అని ప్రాపర్టీస్, కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పనిచేయాలంటే కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. ఇంకా అవన్నీ పనిచేయాలంటే ఇంకా చిన్న పార్టికల్స్, థియరిటికల్ పార్టికల్స్, వాటిని ఏమంటారు, గ్లూఆన్స్, మేసాన్స్, బోసాన్స్ అని ఇలాంటి పేర్లు చాలా పార్టికల్స్ ఉంటాయని స్విట్జర్లాండ్లో సర్న్లో కనుక్కున్నారు. ఇండైరెక్ట్గా చేంబర్లో వెన్ దే డాష్డ్ న్యూట్రాన్స్ ఎట్ ఆల్మోస్ట్ ద స్పీడ్ ఆఫ్ లైట్, వాటి నుంచి వచ్చిన పార్టికల్స్ చూసి ఎన్నో పార్టికల్స్ ఉన్నాయని కనుక్కున్నారు. సో దే కాంట్, దానికి కూడా ఒక లిమిటేషన్. దే కాంట్ గో ఫర్దర్ అండ్ ఫైండ్ అవుట్
వాట్ దోస్ పార్టికల్స్ ఆర్. తర్వాత అవి చిన్న టైనీ సబ్ ఆటమిక్ పార్టికల్స్. ఇంకా పెద్ద పార్టికల్స్ చూస్తే మన భూమి, ఆస్టెరాయిడ్స్, ప్లానెట్స్, సన్, స్టార్స్. సన్ అంటే సన్ కూడా ఒక స్టారే, ఆ స్టార్స్ అన్నీ కూడా సన్సే. వాటి బిహేవియర్ మనకు తెలిసిన లాస్ ఆఫ్ ఫిజిక్స్ ప్రకారం మనం చూసామంటే దాంట్లో కూడా లిమిటేషన్స్. మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ దే బిహేవ్. దే బిహేవ్ సో డిఫరెంట్లీ, దే డోంట్ నో వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్. మన లాస్ ప్రకారం కాక అది ఇంకా వేరేగా బిహేవ్ చేస్తున్నాయి. అందుకని అక్కడ కూడా లిమిటేషన్స్. అందుకని దే హ్యాడ్ టు క్రియేట్ సమ్ ఐడియాస్ ఆఫ్ డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ అండ్ ఆల్ దట్. సో మొదటి నుంచి లైఫ్ సైన్సెస్, బయాలజీ వచ్చింది అనుకుంటే దాంట్లో అక్కడ జరిగే కెమికల్ చేంజెస్ మన బాడీలో, సెల్స్లో, వీటిలో జరిగేది కనుక్కున్నారు. ఏ కెమికల్ వల్ల మనకు డిసీజ్ వచ్చేది, దేనివల్ల ఏ మందు, ఏ కెమికల్ వాడితే ఆ డిసీజ్ నయమవుతుంది అని రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. మన బాడీ పార్ట్స్ అన్నిటిని పరిశీలించి చూశారు, అవి ఎలా పనిచేస్తాయని తెలుసు. కొన్నిసార్లు మీ కన్ను బాగా పనిచేయకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళ కన్ను తీసి ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ చూపునిస్తున్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. కానీ చనిపోయిన దానికి లైఫ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఆ లైఫ్ అంటే ఏంటి ఇప్పటి వరకు తెలియదు, ఎవరికి తెలియదు. చాలా సంవత్సరాలుగా, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్గా దాన్ని కనుక్కోవాలని ట్రై చేస్తున్నారు. కానీ లైఫ్ అంటే ఏంటి అని ఇంతవరకు అనుకోలేదు. 1922 ఆ మధ్య ఒక పార్టికల్ ఫిజిసిస్ట్, అంటే ఆ చిన్న పార్టికల్స్ స్టడీ చేసే ఫిజిక్స్, అలాంటి సైంటిస్ట్ ఒక ఆయన పేరు ఎడ్విన్ ష్రోడింగర్. ఆయన దేవుని నమ్మడు. ఆయన ఏమన్నాడంటే ఈ లైఫ్ అనేది కూడా న్యాచురల్గా జరిగే ఒక ప్రక్రియ, దేవుడు లేడు, ఫిజిక్స్ లాస్ ప్రకారమే లైఫ్ వస్తుంది అని ఆయన నమ్మకం. ఆయన బాగా చాలా రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాశాడు, లైఫ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ లైఫ్. ఆ బుక్ నేను చదివాను. దాంట్లో తనకు మ్యాథమెటిక్స్లో ఉన్న థియరిటికల్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీస్, ఇలాంటివన్నీ యూజ్ చేసి ప్రూవ్ చేయాలనుకున్నాడు ఫిజిక్స్లో. దెర్ ఇస్ అ సొల్యూషన్, వి నో ఫ్రమ్ ఫిజిక్స్ దెర్ ఇస్ లైఫ్ అని. కానీ ఏం జరిగింది, తను ఆ బుక్ ఎండ్కి వచ్చేలాకి చేతులు ఎత్తేసి ఐ డోంట్ నో, మనకి తెలిసినంత, ఇప్పటివరకు తెలిసిన ఫిజిక్స్ లాస్ ప్రకారం ఐ కాంట్ ప్రూవ్. మేబీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ లేటర్ scientists will find the physics, the laws of physics which can explain life అని చెప్పాడు. దాని తర్వాత ఆయన ఏదో పిచ్చి పట్టినట్టు ఆత్మ, పరమాత్మ, అది ఇది అనేది ఏదో ఫిలాసఫీలోకి వెళ్ళి మీనింగ్లెస్ థింగ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన రాసిన తర్వాత, ఆ బుక్ రాసిన తర్వాత దాదాపు 100 సంవత్సరాలు గడిచాయి. ఈ 100 సంవత్సరాలు కూడా చాలా రిగరస్ ఎక్స్పెరిమెంటేషన్, ఫిజిక్స్ స్టడీస్, లైఫ్ అంటే ఏంటని ఎన్నో ఇవి చేశారు. కానీ వాళ్ళకి ఇంతవరకు సొల్యూషన్ దొరకదు. దే కాంట్ గివ్ లైఫ్ టు ఎ డెడ్ బాడీ. అది పర్ఫెక్ట్గా ఉండవచ్చు చనిపోయినప్పుడు, అన్ని ఆర్గన్స్ పర్ఫెక్ట్గా ఉండవచ్చు, కానీ దాంట్లో మళ్ళీ లైఫ్ సృష్టించాలంటే వాళ్ళకి తెలియదు. ఇంకో విషయం, మొట్టమొదటి నుంచి మన సైంటిస్ట్ వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్, వాళ్ళ థియరీస్, ద క్వాంటమ్ థియరీ, ద పార్టికల్ సైన్స్ అండ్ బయాలజీ, ఇవన్నీ కూడా, అస్ట్రానమీ, అస్ట్రోఫిజిక్స్, వీటన్నిటి కూడా ఇట్ డీల్స్ విత్ ఓన్లీ 4 డైమెన్షన్స్, మాస్, స్పేస్ అండ్ టైం. ఆ మూడింటి మీదే. దే డు నాట్ నో దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ డైమెన్షన్. వాళ్ళకు అర్థం కాదు, ఇట్స్ అబ్స్ట్రాక్ట్. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఎవరు ఇప్పటి వరకు కూడా
ఒక స్పిరిచువల్ డైమెన్షన్ అనేది ఉంది. ఆ లైఫ్ కూడా ఆ స్పిరిచువల్ డైమెన్షనే కారణం. అందుకని వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. ఏంటి లైఫ్, సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి, అదనమాట. కమింగ్ టు హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్ కమ్స్ అండర్ దట్ స్పిరిచువల్ డైమెన్షన్. అందుకని వాళ్ళు ఎవరికి సైంటిఫిక్గా యూ కెనాట్ ప్రూవ్ మిరకల్స్, బికాస్ miraculous healing and all that comes under spiritual realm. అందుకని సైంటిఫిక్గా you cannot prove, but you can prove it by observation and reasoning. Science అంటే we use reasoning. Nobody acknowledges or understands the spiritual dimensions or their spiritual dimensions. I believe there are spiritual dimensions, but those dimensions are completely in a different realm. So nobody can experiment with them by our knowledge of physics or science, chemistry. That is beyond. Because I believe God, who has that spiritual dimension, He has not just 4 dimensions, but He has multiple dimensions. I would say maybe 1 trillion dimensions, spiritual dimensions. That's how great He is. వాటిని మనం ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా కనుక్కోలేము.